ప్రభుత్వం వచ్చి ఇవాళ కరెక్ట్గా 1 సంవత్సరం కంప్లీట్ అవుతా ఉంది. 1 సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా పార్టీ పరంగా కేక్ కోసుకొని సెలబ్రేషన్ చేసుకొని ఎన్డీఏ ప్రభుత్వానికి సత్తెనపల్లి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక ప్రెస్ మీట్ పరంగా వచ్చేటప్పటికి 2014 నుండి 2019 నుండి 24 వరకు కూడా ఈ రాష్ట్రంలో ఒక అరాచక రాక్షస ప్రభుత్వం పరిపాలన సాగింది. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూశారు. ప్రజలకి ఒక ప్రజాస్వామ్యం లేదు, ప్రజలకు రక్షణ లేదు, ప్రధానంగా ప్రజల భూములకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా 2019 నుంచి 24 వరకు కూడా ఒక భయం గుప్పెట్లో ఉన్నారు. 2024 ఎన్నికల రోజు కనీసం ఎర్రటి ఎండలో కూడా 5 గంటలు 6 గంటలు క్యూలో నిలబడి జగన్మోహన్ రెడ్డి యొక్క నియంతృత్వానికి అరాచకానికి బుద్ధి చెప్పి 2024లో ఒక ప్రజాస్వామ్య పాలనని అధికారంలోకి తీసుకొని వచ్చారు. ఇవాళ ప్రజాస్వామ్య పాలన కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏలో, అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ప్రజాస్వామ్య పాలన జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్య పాలన జరుగుతుంది అని అనడానికి నిదర్శనం నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక శక్తుల్ని పలకరించడానికి సత్తెనపల్లి నిరభ్యంతరంగా వచ్చి అరాచక శక్తుల్ని ప్రోత్సహించి వెళ్ళినటువంటి మాట మనం చూసాం జనాల్లో. కానీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలకి ఆ రోజున లోకేష్ గారు చూడటానికి వెళ్తే లోకేష్ గారి మీద రాళ్ళేసి ఆ రోజున గుండాలు రాళ్ళేసి పోలీసులు రానియకుండా అడ్డుకున్నటువంటిది ఆ రోజు చూసాం. నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక శక్తుల్ని పలకరించడానికి వచ్చినప్పుడు నిన్న చూసాం. అది ప్రజాస్వామ్య పాలన అని అంటే 2024 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి 2019-24 మధ్యలో ఆర్థిక విచ్ఛిన్నం జరిగినప్పటికీ కూడా తనకున్నటువంటి అనుభవంతో డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6లో భాగంగా 4,000 రూపాయల పెన్షన్ కానీ, మెగా డిఎస్సి కానీ, దీపం పథకం కింద
ఉచిత సిలిండర్లు కానీ, అలాగే 19-24 మధ్యలో రోడ్లు అధ్వానంగా మరి తయారైతే రాష్ట్రం మొత్తం మీద కూడా సంక్రాంతి పండుగ కల్లా కూడా రోడ్లు మొత్తం కూడా గుంటలు పూడ్చేటువంటి కార్యక్రమం కానీ, అలాగే మత్స్యకారులకి 20,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఆ నియోజకవర్గానికి పేద బడుగు వర్గాలు ఆరోగ్యరీత్యా వాళ్ళు చేసుకున్నటువంటి చికిత్సకి ఇప్పటికి మన నియోజకవర్గానికి 1,76,66,255 రూపాయలు ఈ ఒక్క సంవత్సరంలోనే మరి పేద బడుగు వర్గాలకు వచ్చినాయి. నిన్న కాక మొన్న 2 రోజుల క్రితమే మనం జడ్పీ చైర్పర్సన్ పిలిచి 81 చెక్కులు డిస్ట్రిబ్యూషన్ కూడా చేసుకున్నాం. చెక్కులు వచ్చినప్పుడల్లా కూడా పత్రికా విలేకరులను అందరినీ కూడా పిలిచి వారి సముఖంగానే పేద ప్రజలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చినటువంటి ప్రతి రూపాయి, ప్రతి చెక్కు వాళ్ళకి మనం మీ అందరి ముందే ఇస్తున్నటువంటి విషయం కూడా గ్రహించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి సత్తెనపల్లి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.